ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. యావత్తు దేశ ప్రజలు ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని పండుగగా జరుపుకుంటున్నారు. ఈ శుభ సమయంలో మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో అమరవీరులను, త్యాగమూర్తులను స్మరించుకుందాం. ఆ మహనీయుల ఆశయాల సాధనకు మనందరం కృషి చేద్దాం. నిరంతరం కృషి, నూతన ఆవిష్కరణలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి పదంలో పయనిస్తుంది. నా ప్రభుత్వం 2016-17 మొదటి అర్ధ సంవత్సరంలో 12.23% అభివృద్ధి సాధించింది. సమర్థ నాయకత్వంతో ముందుకు వెళుతుంది. పట్టిసీమ ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి సాధించింది. 2019 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని నా ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తిలో మిగుల రాష్ట్రంగా నిలిచింది. ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్షతో ప్రపంచంలోనే పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా ఉండాలని ప్రణాళికలతో ముందుకొలుతుంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు తీసుకుంది. కుటుంబ వికాసం మరియు సమాజ వికాసం అనే నినాదాలతో నా ప్రభుత్వం 4వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టి ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువగా తీసుకోవల్లింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని నా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పేద ప్రజలకు 49,000 గృహ నిర్మాణాలను చేపట్టింది. అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముందుకు వెళ్లుతున్నాం. నవాంధ్రలో నా ప్రభుత్వం చేపట్టిన సరళీకృత విధానాల కల ఫలితంగా 2016 సంవత్సరంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో మొదటి స్థానంలో నిలిచింది. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాల వారికి సమంగా అందాలి. తెలంగాణ హైలీ అబ్జెక్షనబుల్. నా తెలంగాణ, మన తెలంగాణ అనండి. నీ తెలంగాణ, నువ్వు తెచ్చినావు తెలంగాణని. అబ్సల్యూట్లీ వెరీ హైలీ అబ్జెక్షనబుల్ అధ్యక్ష. మాటికి మాట్లాడినప్పుడు నా బిడ్డలు, నా తెలంగాణ